నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను మీ సంగీత. ఇప్పుడు త్వరలోనే ఏదైతే గ్రామ సర్పంచ్కి సంబంధించిన నోటిఫికేషన్ రాబోతుంది. మీరు సర్పంచ్ని ఎన్నుకోవడానికంటే ముందు మీరు ఒక చట్టం కోసం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేంటనంటే, ఇప్పుడు మనం సర్పంచ్ ఎలక్షన్స్ అనేది వచ్చిన తర్వాత మనం ఒక వ్యక్తిని మన ఊరికి ఇతనైతే కరెక్ట్గా ఉంటాడు, మనకున్న సమస్యలన్నీ కూడా చాలా క్లియర్గా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తూ వస్తాడు, ఫండ్స్ అన్నీ కూడా చాలా మంచిగా యూజ్ చేస్తాడు, మనకి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఈ వ్యక్తి అయితే కరెక్ట్ అని చెప్పేసి మనం ఎంచుకొని అతన్ని సర్పంచ్గా ఎన్నుకోవడం అనేది జరుగుతుంది. మనం ఓటు వేసి అక్కడి వరకు అంతా బాగానే ఉంటుంది. ఇంకా అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకవేళ తను మనకు ఇచ్చిన వాగ్దానాలలో ఏది నెరవేర్చకపోయినా, మన ఊరి గురించి పట్టించుకోకపోయినా, మన సమస్యల గురించి పట్టించుకోకపోయినా, లేదు అనుకుంటే ఒక పక్షపాతం చూపించినా సరే, అంటే ఎలా అంటే ఇప్పుడు మన పని సరిగ్గా చేయకుండా వారికి సంబంధించిన వారికి కానివ్వండి, లేదంటే వేరే వాళ్ళకి కానివ్వండి, ఏదన్నా పని చేయడం కానీ, అలాంటివి అవినీతివి చేయడం కానివ్వండి, లేదంటే పక్షపాతం చూపించడం కానివ్వండి, ఫండ్స్ అన్నింటినీ కూడా మిస్యూజ్ చేయడం కానివ్వండి, ఇలాంటివి చేస్తే అదే మీరు ఎన్నుకున్న సర్పంచ్ని మీ చేతులతోటి మీరే ఆ పోస్ట్ నుంచి వెళ్ళి తీసేయొచ్చు. ఆ రైట్స్ అన్నీ కూడా గ్రామంలో ఉన్న ప్రజలందరికీ ఉంది. అది ఎలాగో నేను ఇప్పుడు చెప్తాను. ఏదైతే పంచాయతీరాజ్ చట్టం అనేది ఒకటి ఉంటుంది, 2018 సెక్షన్ 35 and 37 ప్రకారంగా ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నేను ఏవైతే చెప్పానో వాళ్ళు ఒకవేళ అలాంటి తప్పులు కనుక చేస్తే దాన్ని అవిశ్వాస తీర్మానం, అంటే ఒక గ్రామంలో ఒక 50% మంది ఎవరైతే గ్రామ సభ్యులు ఉంటారో వారందరి ఓటునంతా కూడా తీసేసుకొని అవిశ్వాస తీర్మానం చేసేసుకొని, ఈ వ్యక్తి మన ఊరికి మనం ఎన్నుకున్నాము కానీ అన్ఫిట్, ఇతని వల్ల మన ఊరికి ఏమీ జరగట్లేదు, అవినీతి తప్ప అదేవిధంగా వచ్చిన ఫండ్స్ అన్ని కూడా మిస్యూజ్ చేస్తున్నాడు, అంతేకాకుండా వేరే వాళ్ళకు పనులు చేస్తున్నాడు, మనకు వర్క్ అనేది చెయ్యట్లేదు అని చెప్పేసి మీరు ఆ పాయింట్స్ అయితే ఏవైతే ఉన్నాయో అవి చూపిస్తూ మీరు ఇమీడియట్గా అతన్ని అదేవిధంగా ఉప సర్పంచ్ని కూడా సేమ్ ఈక్వల్గా, సర్పంచ్తో పాటు ఉప సర్పంచ్ని కూడా ఒకవేళ ఇలాంటి వాటిలలో అతను కూడా ఇన్వాల్వ్ అయి ఉంటే ఇద్దరి పోస్టులు కూడా మీరు మీ చేతులతోటే వారిని మళ్ళీ తీసి ఆ పొజిషన్ నుంచి పక్కన పెట్టడానికి మీకు అన్ని రకాల రైట్స్ ఉంటాయి. ఇది ఫస్ట్ తెలుసుకోండి. ఇంకా ఒకవేళ ఎక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళ మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి, లేదు అనుకుంటే ఏదైనా థెఫ్ట్ చేయడం కానివ్వండి, లేదంటే మర్డర్ కేసు కానివ్వండి, లేదంటే అవినీతి ఆరోపణలు ఎదుర్కొని అవి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు అయ్యి వాళ్ళు కోర్టుకు వెళ్తూ వస్తూ ఉన్నారనుకోండి ఈ సర్పంచ్ అయిన తర్వాత, అప్పుడు మీరు కనుక లోకల్ కలెక్టరేట్ ఆఫీస్కి వెళ్ళేసి ఇలా ఇతని మీద ఇవన్నీ ఉండడం జరిగింది కాబట్టి మాకు ఇతను సర్పంచ్గా మాకు అన్ఫిట్ అని చెప్పేసి మీరు కనుక అక్కడ ఫిర్యాదు ఇచ్చేస్తే కలెక్టర్ ఆ పొజిషన్ నుంచి వెళ్ళి అతని సర్పంచ్ పొజిషన్ నుంచి తీసేసడానికి కూడా అన్ని రైట్స్ వాళ్ళకు ఉంటాయి, కలెక్టర్కి ఉంటుంది ఈ పొజిషన్లో. సో ఇలాంటివన్నీ తెలుసుకోవాలి మీరు ఎప్పటికప్పుడు. సర్పంచ్ ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి ఒక మంచి వ్యక్తిని చూసుకోండి. అంతేకాకుండా ఎవరైతే పోటీ చేస్తున్నారో వారు కూడా ప్రజలు చాలా నమ్మకంగా ఇతనైతే పర్ఫెక్ట్, అంటే ఎంతో మంది పోటీ చేసినా కూడా ఒకరి వ్యక్తి మీద మాత్రమే నమ్మకం పెట్టుకొని ఈ వ్యక్తి అయితే మాకున్న సమస్యలు క్లియర్ చేస్తారు, అదేవిధంగా కొంచెం ఇక్కడ ఉన్న లోకల్లో ఉన్న అన్నిటిని కూడా బాగు చేస్తారన్న నమ్మకం, జస్ట్ ట్రస్ట్ మీదనే మిమ్మల్ని గెలిపించడం అనేది జరుగుతుంది. అంటే ఇచ్చిన వాగ్దానాలు అయితే ఏంటిది, తర్వాత మీరు ఎలక్షన్స్కి బిఫోర్ వాళ్ళతో ఉండే విధానం అయితే ఏంటిది, అక్కడ చేస్తున్న పనులు అయితే ఏంటిది, ఇవన్నీ ఎప్పుడైతే ఒక్కసారి పదవి రాగడం వచ్చిన వెంటనే ఏం చేస్తారంటే ఇమీడియట్గా మారిపోతారు. ఇంకేముందిలే ప్రజలతో మనకేం సంబంధము, వాళ్ళు మనల్ని గెలిపించారు ఇంకా అయిపోయింది, మనం ఒక 5 సంవత్సరాల వరకు అసలు ఇంకా వీళ్ళతోటి మనకు సంబంధమే లేదు అన్న లెవెల్లో చాలామంది ఉంటూ ఉంటారు. కానీ అలా కాదు, ఎప్పుడైతే మీరు ఇందులో ఇంకా ప్రూవ్ చేసుకున్నారు అనుకోండి, రేపటి రోజుల్లో ఏమో మీరే ఎమ్మెల్యే అవ్వచ్చు, అక్కడ లోకల్ ఎంపీ అవ్వచ్చు, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. ప్రజల నమ్మకాన్ని గెలుచుకుంటేనే మీరు ఇప్పుడైతే అధికారంలో ఉండడం అనేది జరుగుతుంది. ఎందుకంటే మనము ఎవరైతే ప్రజలు ఉంటారో వారికి ఇది అది అని మనం చెప్పలేము. ప్రజలు ఎప్పుడు ఎలా ఎవరిని ఎంచుకుంటారనేది వారి ఆలోచన విధానం మీద ఆధారపడి ఉంటుంది.